రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. చట్ట విరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయడం 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలివి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో భయపెడుతున్న వాస్తవాలు ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలంటే కేవలం ఓటర్లకు డబ్బులు పెంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటివి మాత్రమే కాదు, అధికార దుర్వినియోగము దాని కిందకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, మళ్ళీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదేనని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. విపక్ష నేతలు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను, పోలీసులను వాడుకోవడం, ఇవన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకే వస్తాయని రాజకీయ రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. 1971లో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారంటూ రాజ్ నారాయణ ఆమెపై కోర్టులో కేసు వేయగా కోర్టు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లతో అజేయ శక్తిగా నిలిచింది. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ సీట్లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్ నారాయణ్ తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్ అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించిన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన ఆ అభ్యర్థిని అనర్హుడిగా లేదా అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీ పడిన ప్రత్యర్థి కానీ, ఆ నియోజకవర్గంలోని ఓటర్ కానీ హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్. 1971 ఏప్రిల్ 24న రాజ్ నారాయణ ఈ పిటిషన్ వేశారు. ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీల్లో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(7) ప్రకారం అలా చేయడం కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. అది అనర్హతకు తగిన కారణమని గుర్తు చేశారు. అలాగే ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12న తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఉన్న సీటును కోల్పోవడమే కాక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిరా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్ స్టే మాత్రమే ఇచ్చింది. దరిమేళ ఆమె దేశంలో ఎమర్జెన్సీ విరమించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారం సైతం అంతకు మించి అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీకి దారితీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువేనని అభిప్రాయపడుతున్నారు. ఫోన్ ట్యాపింగే అక్రమం, చట్టవిరుద్ధమైతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలను సైతం ట్యాపింగ్ ద్వారా విని ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
అలా చేయడం అంటే ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్ళు చేతులు కట్టేసినట్టేనని, వారి విజయావకాశాలను దెబ్బతీయడమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని వస్తుంటే ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయమూ తెలిసిందే. అలాగే తన ఫోన్ ట్యాప్ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ట్యాపింగ్ గుట్టు రట్టయిందే ఇప్పుడు కనుక ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని, కోర్టు కూడా వారి వాదనను పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కేసును విచారించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. కొంతమంది ప్రజా ప్రతినిధులు చట్టంలోని 123 సెక్షన్ ప్రకారం కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి వాటికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కొంతమంది ఏదైతే ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులు పట్టుకునే క్రమం కావచ్చు, లేకపోతే వాళ్ళను ఏదైతే ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చట్టపరంగా నేరాలనే తెలుస్తోంది. మొత్తంగా భవిష్యత్తులో వాళ్ళ పదవులకు కూడా ఏదైతే ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి, అంటే కరప్ట్ ప్రాక్టీసెస్కు పాల్పడితే వాళ్ళ పదవికే ఎసరొస్తుందని గతంలో జరిగినటువంటి ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటి ఒక కేసు అయితే మనకు ఉదాహరణగా ఉంది. అంటే దాన్ని మించి చేశారనే తెలుస్తోంది. దానికంటే మించి ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ కేసులో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్, మీరు చెప్పినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు విజయ్, ప్రత్యర్థుల కదలికలు సంభాషణ మీద బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టడం, తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించడం అన్న విషయం మీద స్పష్టమైన రిపోర్ట్, అంటే రిమాండ్ రిపోర్ట్ లో రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికార దుర్వినియోగంతో అంటే అధికార దుర్వినియోగం ఉపయోగించేసి గెలిచేందుకు కుట్ర పన్నారు అని చెప్తున్న ఆరోపణల మీద గతంలో ఇదే రకంగా ఇందిరాగాంధీ మీద కూడా వెయిట్ వేసిన పరిస్థితి ఉంది. అలహాబాద్ హైకోర్టు దీని మీద ఒక సంచలనమైన తీర్పిచ్చింది. అంటే అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ మీద అనర్హత వెయిట్ వేసిన ఏమైతే జడ్జ్మెంట్ ఆధారంగా మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రత్యర్థులు కనుక కోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన అనర్హత వేటు పడే అవకాశం ఉంది అని చెప్తుందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. మరి ఉన్నదే కొంతమంది, ఆ ఉన్న నలుగురు కూడా ఈ రకంగా అనర్హత వేటు కనుకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని చెప్పిన దాని మీద చాలా స్పష్టమైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం కూడా పవర్ జరుగుతా ఉంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చి తర్వాత ఇందిరాగాంధీ మీద అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కంటే కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం అనేది చాలా ఎక్కువగా చేశారు. తర్వాత దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది, తర్వాత ఆ పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించిన ఉంది. అంటే అధికార దుర్వినియోగాన్ని దుర్వినియోగం చేశారని చెప్తాను మీద కూడా ఆ రకంగా గెలిచారు. అంటే గెలిచిన సీట్ అన్ని కూడా ఇదే రకంగా వాళ్ళు గెలిచినట్టు కూడా వాళ్ళకి నిరూపించగలిగితే అంటే ఎక్కడైతే గెలిచారో అక్కడ ప్రత్యర్థులు కనుక కోర్టుని ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచిన సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పని కూడా రాజకీయ విషయాలు చెప్తున్న పరిస్థితి గమనించవచ్చు విజయ్. రైట్, అంటే మీరు అన్నట్లుగా ఇన్నారెడ్డి, అంటే ఉన్నదే కొంతమంది 39 మందిలో ఇద్దరేమో పార్టీ ఫిరాయించారు, మరొకరేమో మరణించారు ఒక కార్ యాక్సిడెంట్లో. అంటే చూసుకుంటే ఇప్పుడు 36 మందే ఉన్నారు. ఈ 36 మందికి సంబంధించి కూడా చాలా కేసులు కూడా, అంటే ఏదైతే కరప్ట్ ప్రాక్టీసెస్ చేశారనేటువంటి ఒక కేసులో చాలామంది ఇప్పుడు ఆ ప్రత్యర్థి పార్టీలో వాళ్ళు బయటకు వచ్చి హైకోర్టుకు వెళ్తే వాళ్ళలో కూడా చాలామందిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్. అసలు మొత్తంగా ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసు చుట్టూ? అంటే ఈ కేసు మరింత ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? విజయ్, మనం గమనించవచ్చు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, రాధాకృష్ణ స్టేట్మెంట్ అనేది చాలా కీలక ఉంది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ మీద వేటు వేసిన దానికంటే కూడా ఎక్కువ అధికార దుర్వినియోగం పాల్పడ్డారని చెప్పి దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ గెలిచారో వాళ్ళు అధికార దుర్వినియోగంతో గెలిచారని చెప్పి కనుక కోర్టు కనుక ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆ సీట్ కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా. అంటే ఇందిరాగాంధీ సస్పెన్షన్ వేటుకు సంబంధించిన వ్యవహారంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు కంటే కూడా
వాళ్ళు ఎక్కువ అధికార దుర్వినియోగం పాల్పడతారని చెప్తున్న దాని మీద కూడా చాలా ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఆ ఉన్న స్థితి కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పని కూడా రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు చెప్తా ఉండడం అర్థమవుతోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్లో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఉంది. దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ, వారి తరఫున పనిచేసే ఏజెంట్లు కానీ, అభ్యర్థుల అనుమతితో మరెవరైనా కానీ, గెజిటెడ్ అధికారులు, స్ప్రైరెండరీ జడ్జిలు, మెజిస్ట్రేట్లు, సాయుధ దళాల సభ్యులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించడం, తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందకే వస్తుంది. గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల సేవలను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. రైట్, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సరికొత్త విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపు కోసం అధికారాన్ని లేకపోతే పోలీసు వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడుకున్నారంటూ కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకి వస్తాయి. కాబట్టి ప్రత్యర్థి పార్టీల నేతలు కనుక కోర్టుకు వెళ్ళి కేసులు వేస్తే వీళ్ళ పదవులకే ఎసరొచ్చే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, నేను అన్నట్లుగా కరప్ట్ ప్రాక్టీసెస్ కింద వీళ్ళందరూ కనుక కోర్టుకు వెళ్తే అంటే ఇప్పుడిప్పుడే కేసు బయటకు వస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. అంటే మొత్తంగా ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందని మొత్తం తెలంగాణ సమాజం కూడా చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ఎవరైతే గతంలో పోలీసు వ్యవస్థల్ని కావచ్చు, అధికారాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారో వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజం కావచ్చు గట్టిగా ప్రశ్నిస్తోంది, లేకపోతే దానిపై డిమాండ్ చేస్తోంది. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది మహేందర్ ఈ వ్యవహారంలో? విజయ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అది నిష్పక్షపాతంగా కొనసాగుతుంది. ఇక ప్రత్యర్థుల కదలికలపై, సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టించిందని క్లియర్ గా ఇప్పటికీ రాధాకృష్ణ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో వీరి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అతి పెద్ద కుంభకోణం అనొచ్చు, అతి పెద్ద పని కూడా జరగవచ్చు ఇదంతా. సో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించాం, పోలీసు పోలీస్ రిమాండ్ లో ఉన్న వాళ్ళంతా కూడా వెల్లడించడం, ఇక ఎన్నికల్లో విపక్షాల మొత్తం సమాన అవకాశాలన్నీ కూడా లేకుండా చేసేసాం. దానికి మాకు హైకమాండ్ నుంచి పైనుంచి ఆర్డర్స్ వచ్చినందుకే మేము చేశాం, కానీ మేము చేయలేదు అనేటట్టుగా పూర్తిగా దీంట్లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పూర్తిగా గతంలో అధికారంలో ఉన్న పార్టీని, ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను, వీళ్ళకి ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఈ చర్యకు పాల్పడమని వారందరి విషయాలైతే బహిర్గతం అవుతున్న పరిస్థితి. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ కదలికలు, వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా పట్టుకోవాలి. వాళ్ళు వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు, అధికారులకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఎవరికి వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, కనీసం కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడే విషయాలు, వ్యక్తిగత విషయాలు కూడా విని వీళ్ళు ఆ రకంగా ఎంజాయ్ చేశారు. ఆ రకంగా మొత్తంగా ఇటు పార్టీ వీళ్ళందరినీ కూడా ఒక ఊబిలోకి లాగే ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన ఇప్పటికే పలువురైతే మా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారకులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఇప్పటికే కేకే మహేందర్ రెడ్డి అయితే కంప్లైంట్ ఇచ్చారు. అలాగే కొందరు వ్యాపారస్తులు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం. రఘునందన్ రావు కూడా తన డబ్బులు ఏదైతే బేగం బజార్ నుంచి తనకు వచ్చేటువంటి అమౌంట్ ఏవైతున్నాయో అవి వచ్చే విషయం కనుక్కున్నాం. ఆ రకంగా సీజ్ చేశామని ఇప్పటికే వీళ్ళు ఏదైతే పోలీసు అధికారులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కారకులు వీరు చెప్పడం జరిగింది. ఇంకా దీనికి కారకులు ఎవరు, రఘునందన్ రావు టార్గెట్ చేయడానికి కారకులు ఎవరు, కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారకులు ఎవరు, ఆయా నియోజకవర్గాల్లో మరి వీళ్ళ ప్రత్యర్థులు ఎవరిని టార్గెట్ చేస్తే, ఎలా టార్గెట్ చేస్తే అవుతుందనేసి దీంట్లో లోతుగా ప్రయత్నిస్తున్నారు, లోతుగా అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి. మరి కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పింది ఎవరు, అలాగే తన కదలికలను ఇవన్నీ కూడా అనుసరించాలి, గమనించాలి అని చెప్పింది ఎవరు అనే దానిపైన ఇక్కడ తేటతెల్లం అవుతుంది ఎవరు చేయించారనేది. ఇక దుబ్బాక రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకున్నట్లయితే మరి రఘునందన్ రావుకు ఇటు రాజకీయ ప్రత్యర్థి ఎవరున్నారు, రఘునందన్ రావు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే దాంట్లో కూడా క్లియర్ గా అర్థమవుతుంది దాని వెనక ఎవరున్నారు అనేది. ఇక అలాగే ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకో కొంతమంది వస్తున్న నేపథ్యం, ఓడిపోయిన వారు సైతం దాదాపు ఎన్నికల్లో ఓడిపోయిన వారు కావచ్చు, ఆ ఫోన్ ట్యాప్ బాధితులు కావచ్చు, మొత్తంగా పోలీసులు అయితే ఇప్పటికీ ఆశ్రయిస్తూనే ఉన్నారు. తమ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి తగ్గ సాక్ష్యాల ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకు ఏ రకంగా ఫోన్ ట్యాప్ చేశారు, ఏ విధంగా చేశారనే దానిపైన కూడా క్లియర్ గా
పేజీల సరిపడా విషయాలు కూడా పొందుపరుస్తూ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న ప్రక్రియ కొనసాగుతుంది విజయ్. అలాగే దీనికి కారకులైన వారు ఎవరైనా సరే అనర్హులు, రాజకీయంగా ఇక పైన అసలు పోటీదారు కాదు, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిన వారు, ప్రేరేపించిన వాళ్ళు, వీరంతా కూడా కర్త కర్మ క్రియలు వీళ్ళందరూ పాల్పడిన వారందరూ కూడా అసలు దీనికి కఠిన శిక్ష ఇదంతా కూడా రాజ్య బహిష్కరణ చేయాలన్నటువంటి విషయాలు కూడా తెరమించుకొస్తున్నాయి. తెలంగాణలో అసలు ఇంత జరిగిందా? తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిన్న ఒక అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి డబ్బులు మేము మా ట్రాన్స్ఫర్ వాహనాల్లో తరలించామని చెప్పిన విషయం నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం 2 సార్లు అధికారం రావడానికి కారణం ఇదేనా వీరు ప్రయోగించింది? వీరు ఇక డబ్బులు అనేది అలాగే ఇలాంటి ప్రయత్నాలు చేసి మొత్తంగా అధికారంలోకి వచ్చారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఎంక్వైరీ మాత్రం చాలా సీరియస్ గా జరుగుతుంది. ఓవైపు ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అరెస్ట్ మాత్రం తప్పదు. ఎవరు ఎప్పుడు ఎలా అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే మహేందర్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, లేకపోతే గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ గెలుపు కోసం పూర్తిగా వ్యవస్థల్ని వాడుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒకవైపు రాజకీయ బహిష్కరణ కావచ్చు, లేకపోతే ఇప్పటికే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు కనుక హైకోర్టుకు వెళ్ళి ఈ మొత్తం వ్యవహారాలను ప్రూవ్ అయితే ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడిపోయేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. అంటే ఇప్పటికే ఉండేదే తక్కువ. బీఆర్ఎస్లో గెలిచిన 39 మందిలో 2 పార్టీ ఫిరాయించి ఒకరు మరణించారు కార్ యాక్సిడెంట్లో. ఇటువంటి నేపథ్యంలో 36 మందిలో కూడా ఇవన్నీ కనుక జరిగి ఇంకా కోల్పోతే అసలు బీఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా అంధకారంగా కనిపిస్తుంది. అంటే ముందు నుంచి కూడా ఒక రాజకీయ విశ్లేషణ ఏంటంటే ఎంపీ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ని పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయం ఉండబోతోందని కూడా చాలామంది చెప్పుకుంటున్నారు. కాకపోతే దానికంటే ముందే ఈ కేసులు కనుక ప్రూవ్ అయితే అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారం కాబోతోందని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎలా చూడాలి మహేందర్? దీంట్లో ఏ పార్టీ అంధకారంలోకి వచ్చింది, ఏ పార్టీ భవిష్యత్తు లేకుండా పోతుంది అనేది పెడితే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం 2 దఫాలుగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంతో పాటు చెలాయించి 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్ చేసి ఏదైతే వచ్చిందో దాంట్లోనే అది జరిగినప్పుడు మాత్రమే ఇంత మేర ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంత మేర అధికార దుర్వినియోగం చేయడం కావచ్చు, ఇవన్నీ గమనించిన వారంతా కూడా దాదాపు ప్రతిపక్షంలో ఉండి కూడా గెలవని వారు కూడా వేరే పార్టీలకు వెళ్తున్నారు. వాళ్లకు ఇప్పుడే వాళ్ళంతా కూడా అర్థం చేసుకుంటున్నారు తాము ఎందుకు ఓడిపోయాం. మరి దీంట్లో ప్రతిపక్ష పార్టీలనే కాకుండా ఇందులో వర్గాలుగా దాదాపు ఒకే పార్టీలో ఉండి వర్గాలుగా విడిపోయిన వారి పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించడం కలుస్తుంది. ఒకవైపు దాదాపు దీంట్లో 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీలో. మరి వాళ్ళపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ దీనిపైన పనిచేయించారు. వాళ్ళు కూడా ఊడగొట్టే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఏం గెలవకపోయినా సరే వీళ్ళు గెలవద్దు, సొంత పార్టీలో ఉన్నటువంటి వారు అనేటువంటి వారు కూడా కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పక్క పార్టీ వారు కాదు, సొంత పార్టీ వారు కూడా కొంతమంది ముందుకు వచ్చేందుకు సాధిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే 2 దఫాలు అధికారం ఇస్తే మొత్తం వీళ్ళంతా కూడా దుర్వినియోగం చేశారనేది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తేటతెల్లమవుతుంది. ఇక ప్రభుత్వం రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఇదైతే పూర్తిగా ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు చైతన్యవంతులు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి అంశం. ఇంత చిల్లర వ్యవహారాలకి పాల్పడ్డారా? కనీసం ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఆడవాళ్ళను సైతం వదలకుండా వాళ్ళ ఫోన్లు విన్నారు అంటే అసలు వీళ్ళకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరు వీళ్ళని ఫోన్ నడిపించారు అనే దానిపైన పూర్తిగా విచారణ జరగాలని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడైతే దీనిపైన ఆసక్తిగా చూస్తున్నాడు. ఎప్పుడు ఏం జరగబోతుంది దానిపైన. రైట్, థ్యాంక్ యూ మహేందర్.